ఎయిర్ ఇండియా ప్రమాదం మాత్రము యొక్క ఇండియాలోని అతిపెద్ద ప్రమాదంగా దీనికి సంబంధించి కూడా ప్రకటించారు. రైట్. అయితే పవన్, ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తున్నారు. అటు డీజీసీఏ కావచ్చు, ఏఐబి కావచ్చు, దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అంటే బ్లాక్ బాక్స్ కావచ్చు, ఇతర సాక్ష్యాలు కానీ ఏమైనా ప్రాథమికంగా సేకరించారా? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెడతారు. డీజీడీసీ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఇందులో యొక్క బ్లాక్ బాక్స్ కూడా ఉంది. అందులో వీరు మేడే కాల్ అని సంబంధించిన అది ఎమర్జెన్సీ పర్పస్ ఉంటేనే యొక్క మేడే కాల్ అని చెప్పి కూడా 3 సార్లు అనౌన్స్ చేయాలి. 3 సార్లు అనౌన్స్ చేసిన నేపథ్యంలో అప్పటికే ఒక సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా కట్ కావడంతోనే యొక్క విమానం పూర్తిగా క్రాష్ అయిందని చెప్పి కూడా మనకు ప్రధానంగా ఇందులో ఇప్పటికే కొంత ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకు దీనికి సంబంధించి కూడా మనకు తెలిసింది. ఇదే సాంకేతిక లోపమా, ఇంకా ఏదైనా సాంకేతిక లోపం ఉందా అనేది మాత్రము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే పూర్తిగా వివరాలు కూడా తెలుస్తాయి. అయితే అందులో మాత్రము ఈ యొక్క బ్లాక్ బాక్స్ సంబంధించిన ఏమేమి ఉందో, వారు ఏమేమి మాట్లాడుకున్నారో దానికి సంబంధించి కూడా దీనికి పూర్తిగా ఇందులో దర్యాప్తు చేస్తే కానీ తెలియని విషయాలు కూడా మనకు తెలుస్తుంది. అందులోనే భాగంగా దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర యొక్క పౌర సంబంధించిన విమాన శాఖ రామ్మోహన్ కూడా ఇప్పటికే అహ్మదాబాద్ కూడా చేరుకున్నారు. పూర్తిగా అక్కడ దగ్గరుండి యొక్క పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇటు నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని సహాయక చర్యలు చేయాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అన్ని పనులు కూడా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అహ్మదాబాద్ సంబంధించి చేరుకొని అక్కడ ఎవరికి ఎలాంటి దీనికి సంబంధించి అంటే వారికి కష్టాలు లేకుండా పూర్తిగా అన్ని చేయాలి. అయితే ఎవరైతే కుటుంబ సభ్యులు వస్తున్నారో వారికి సంబంధించి DNA పరీక్ష కూడా చాలా త్వరగా చేయాలి. అంతేకాకుండా ఇప్పటికే విషాద ఛాయలు అలుముకున్నాయి కాబట్టి వారికి దానికి సంబంధించి సహాయక చర్యలు మాత్రము చాలా త్వరగా చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశించిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ యొక్క దీనికి సంబంధించి పూర్తిగా హైటెక్ సంబంధించిన దర్యాప్తు జరిపితేనే కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సాంకేతిక లోపమా, లేదా పైలట్ సంబంధించిన లోపమా, విమానానికి సంబంధించిన లోపమా అనేది మాత్రం పూర్తిగా మనకు. అయితే ఈ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్నటువంటి 242 మంది ప్రయాణికులు మొత్తంగా అందరూ మరణించినట్టే అని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ విమానం కూలినటువంటి కాలేజ్ బిల్డింగ్ ఏదైతే ఉందో, హాస్టల్ బిల్డింగ్, బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ లో ఆ టైంలో వాళ్ళు లంచ్ చేస్తున్న వాళ్ళలో దాదాపుగా 20 మంది వరకు మరణించి ఉంటారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ సంఖ్య కూడా ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉందా? దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అయితే ఖచ్చితంగా ఇప్పటికే 22 మంది చనిపోయినట్లుగా దీనికి సంబంధించి మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంది గాయాలయ్యాయి. క్షతగాతులను ఇప్పటికే హాస్పిటల్కి కూడా తరలించారు. లంచ్ టైంలో వారంతా కూడా అక్కడ లంచ్ చేస్తుండగా ఒక్కసారిగా విమానం వచ్చి ఒక భవనం పైన పడటంతోనే పూర్తిగా యొక్క భవనం 2వ అంతస్తులో వీరంతా కూడా భోజనం చేసిన నేపథ్యంలో పూర్తిగా వారంతా కూడా దాదాపు 22 మంది చనిపోగా 50కి మంది పైగా కూడా క్షతగాతులు అయినట్లుగా మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంది. వారిని కూడా హఠాహుటిన హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి చూస్తున్నాము. ఇంకా చుట్టుపక్కలకు సంబంధించి ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ యొక్క ఎవరైతే ఇంకా ఈ యొక్క బిల్డింగ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. దీనికి సంబంధించి చూస్తే ఇంకా 22 మంది మాత్రం చనిపోయారు. ఇంకా చాలా మంది అంటే చనిపోయే అవకాశం ఉంది అనేది మాత్రం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ పర్పస్ సంబంధించిన డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఈ యొక్క క్రిటికల్గా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అయితే దీనికి సంబంధించి 24 గంటలు గడిస్తే కానీ వారి ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని చెప్పి ఇప్పటికే డాక్టర్స్ కూడా చెప్తున్న నేపథ్యంలో కానీ వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంతమందిని కొన్ని హాస్పిటల్లకు కూడా ఇప్పటికే మళ్ళీ తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా మాత్రము ఈ యొక్క ఎయిర్ ఇండియా విమాన భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో దీనికి సంబంధించి పెద్ద ప్రమాదమే జరిగిందనేది మాత్రము ప్రధానంగా మనకు అర్థమవుతుంది. పవన్, అయితే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు అని ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో మరి విజయ్ రూపానీతో పాటు ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్నారా, లేదంటే ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు ఎవరైనా ఉన్నారా? అలాగే ఈ ప్రమాదంలో ఇంకెవరైనా ప్రముఖులు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అయితే ఇప్పటికైతే ఇందులో మాత్రం విజయ్ రూపానీ సంబంధించిన నేపథ్యంలో ఒకరే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక టికెట్లు సంబంధించిన నేపథ్యంలో చూస్తే ఇక్కడ కూడా వీరి కుటుంబ సభ్యుల పేర్ల పైన ఎక్కడ కూడా టికెట్ మాత్రం బుక్ కాలేదు. కేవలం
విజయ్ రూపాని పైన యొక్క టికెట్ సంబంధించిన బుక్ అవడంతోనే దీనికి సంబంధించి అతని యొక్క ఫ్లైట్లో ఉండడము, ఆ యొక్క ఫ్లైట్ ఢీకొన్న తర్వాత అతను చనిపోవడము, పూర్తిగా దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో మాత్రం కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఆ యొక్క హాస్పిటల్ కూడా చేరుకున్నారు. దానికి సంబంధించిన DNA రూపానికి సంబంధించిన బాడీ అంటే విజయ్ రూపానికి సంబంధించిన డెడ్ బాడీని గుర్తించేందుకు కూడా DNA పరీక్షలు అంటే పూర్తిగా కాలిపోయి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మృతదేహాలను గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి DNA పరీక్ష చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఈ యొక్క పూర్తిగా ఈ ప్రమాదంలో అందరూ పూర్తిగా కాలిపోయారు అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విజువల్స్లో చూస్తే కూడా పూర్తిగా అర్థమవుతుంది. కానీ మెడికల్ సంబంధించిన మాత్రము వారి భవనాల వాళ్ళ కింద సెకండ్ ఫ్లోర్లో కూర్చొని భోజనం చేసిన నేపథ్యంలో వారి పైన ఈ యొక్క విమానము వచ్చి కూలడంతో వారికి కూడా చనిపోయారు. వారి డెడ్ బాడీస్ మాత్రము గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కానీ వీరి యొక్క ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఎవరి డెడ్ బాడీని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉందనేది మాత్రము గుజరాత్ ప్రభుత్వమే పూర్తిగా అనౌన్స్మెంట్ చేసిన నేపథ్యంలో దీనికి ఈ యొక్క మృతదేహాలను ఎవరెవరు మృతదేహాలను గుర్తించేందుకే DNA పరీక్ష చేస్తారనేది మాత్రం మనకు చాలా క్లియర్గా ఉంది. కాబట్టి DNA పరీక్ష చేసిన దాని తర్వాతనే వీరి యొక్క డెడ్ బాడీస్ని నిర్ధారిస్తారు. వారి కుటుంబాలకు కూడా యొక్క డెడ్ బాడీస్ని కూడా అందిస్తారు. పోస్ట్ మార్టం చేసి యొక్క డెడ్ బాడీని అందిస్తారు. కాబట్టి ఈ యొక్క DNA పరీక్ష చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ పరిస్థితి ఏంటి, అది ఎలా సాగుతోంది? అక్కడ NDRF కావచ్చు, ఆర్మీ సిబ్బంది, అలాగే స్థానిక అధికారులు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు? ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ నుంచి కూడా 90 మంది యొక్క DRF టీమ్స్ కూడా ఇప్పటికే చేరుకున్నాయి. ఆర్మీ సంబంధించిన టీమ్స్ కూడా చేరుకున్నాయి. మధ్యాహ్నం నుంచే కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యొక్క శిథిలాల కింద అంటే విమాన శిథిలాల కింద కావచ్చు, లోపల ఉన్న డెడ్ బాడీస్ని బయటికి తీయడం కావచ్చు, అంతేకాకుండా బిల్డింగ్లో ఉన్న మెడికల్కి సంబంధించిన డెడ్ బాడీస్ని కూడా బయటికి తీయడము, గాయపడ్డ వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించడము, అంతేకాకుండా ఈ యొక్క పూర్తిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించిన నేపథ్యంలో ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకురావడానికి కూడా పూర్తిగా ఇటు ఆర్మీ కావచ్చు, DRF కావచ్చు, స్థానిక పోలీసులు అంతా కూడా దీనికి సంబంధించి మంటల అదుపులోకి తీసుకొచ్చిన దాని తర్వాత ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తిగా అందరూ చనిపోయారనేది మాత్రము యొక్క ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇంకా కొన్ని డెడ్ బాడీస్ సంబంధించి హాస్పిటల్కి తరలించే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఇంకా సహాయక చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సహాయక చర్యలు కొనసాగి పూర్తిగా పరిస్థితి కంట్రోల్కి వచ్చిన దాని తర్వాతనే అక్కడి నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఆ యొక్క పూర్తిగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయని మాత్రం మనకు ప్రధానంగా సిచ్యువేషన్ చూస్తేనే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయింది కాబట్టి కంట్రోల్కి రావాలంటే ఒక సహాయక చర్యలు చేయాలి. దాని తర్వాత పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువస్తేనే దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమవుతుంది. ఇన్వెస్టిగేషన్లో మాత్రము చాలా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఇందులో ఎలాంటి అంశాలను కూడా దీనికి సంబంధించి సాంకేతిక పరిగణలోకి తీసుకుంటారని మాత్రం మనకు పూర్తిగా అర్థమవుతుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో మాత్రము ఎయిర్ ఇండియా సంబంధించిన ఫ్లైట్ ఎలా కూలిపోయింది, ఆ బ్లాక్ సంబంధించిన బాక్స్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, మేడే కాల్ అని 3 సార్లు అన్నా కూడా దీనికి సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థలో వారు ఎందుకు దీనికి సంబంధించి క్యాచ్ చేయలేకపోయారు, ఇలాంటి అంశాలన్నీ కూడా సైంటిఫిక్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తేనే యొక్క పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి. దానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎక్స్పర్ట్స్తోనే ఈ యొక్క పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఇలాంటి అంశాలన్నీ కూడా బయటపడతాయి. ఎందుకంటే ఇందులో చాలా మంది సీనియర్ పైలట్స్ కూడా ఉంటారు. అంతేకాకుండా విమానం సంబంధించి పూర్తిగా పరిజ్ఞానం అంటే ఎప్పుడెప్పుడు ఎలాంటి విమానం సంబంధించిన అంశాలు ఉంటాయో వాటన్నిటి కూడా పరిజ్ఞానంలో ఉన్న సంబంధించిన వారితోనే ఎక్స్పర్ట్స్తోనే ఇన్వెస్టిగేషన్ కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎక్స్పర్ట్స్ కూడా ఘటన స్థలాన్ని కూడా చేరుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అయితే కొన్నిసార్లు కొంతమంది చెప్పిన నేపథ్యంలో ఇటు పక్షులు వచ్చినా కూడా దీనికి సంబంధించి ఆ విమానం కూలిపోయే అవకాశం ఉంటుంది అనేది కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి కాబట్టి అన్ని పరిగణలోకి తీసుకొనే విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా ఇలాంటి కొన్ని ఎవిడెన్స్ను కూడా తీసుకుంటారు. ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ఎవిడెన్స్ కావచ్చు, దానికి సంబంధించిన పరిజ్ఞానం సంబంధించిన యొక్క సాఫ్ట్వేర్ కావచ్చు, ఇవి అన్నీ కూడా తీసుకున్నాక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దాని తర్వాత